18 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉండి లాస్ట్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సంతకం పెడితే జీవో ఇష్యూ అయ్యే సమయంలో కేసీఆర్ గారు ఈ ఫైల్ మేము సంతకం పెట్టాలంటే బైసన్ పోలో గ్రౌండ్ అక్కడ సెక్రటేరియట్ కట్టడానికి బైసన్ పోలో గ్రౌండ్ డబ్బులు తీసుకున్నారు, ఫస్ట్ ఫేజ్ తీసుకున్నారు. ఇంకా దీని సెకండ్ ఫేజ్లో 18 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కట్టాల్సి ఉంది. అది జస్ట్ ఒక సంతకం ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. దాన్ని పెండింగ్లో పెట్టి మేము ఇవ్వాలి అంటే మీరు ఆ ల్యాండ్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఆపి పెట్టడం జరిగింది. సెంట్రల్ వాళ్ళు అది ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోని సమయంలో వీళ్ళు ఈ ఫైల్ను వాళ్ళ దగ్గరే దాచిపెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే నేవీది విఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు ఏదైతే ఉందో ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికో ఒక వ్యక్తికో లాభమయ్యేటువంటి విషయం కాదు. ఇది కేంద్రానికి సంబంధించింది, కేంద్రంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించింది. కేంద్రంలో మరి మన ఎవరైతే బార్డర్లో ఉండేటువంటి ఫోర్స్ ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటారండి, భద్రతకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అవకాశం కోసం ఈ స్టేషన్ను నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చెట్లను అక్కడ నరికివేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో అక్కడ ఒక్క చెట్టు కూడా నరికేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే గడ్డి ఉందో ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఈ స్టేషన్ను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో తిరుమల మన తిరువనవల్లి తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి కూడా ఒక స్టేషన్ రన్ అవుతూ ఉంది. ఆ స్టేషన్ ద్వారా చుట్టుపక్కల అభివృద్ధి జరిగింది. కేంద్రీయ విద్యాలయం లాంటి సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నేవీ స్కూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా విద్య వైద్యం, ఎందుకంటే వాళ్ళు తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెవలప్మెంట్ చేస్తూ వైద్యము విద్య కమ్యూనికేషన్స్ ఏమైనా రోడ్స్ డెవలప్మెంటు గ్రామాలలో ఏదైనా అవసరం ఉంటే అభివృద్ధి చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. తమిళనాడును 30 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కేంద్రం రన్ అవుతూ ఉంటే కూడా అక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. అది 100% మనం వాస్తవంగా చూస్తూ ఉన్నాము. కావాలంటే మీడియా మిత్రులకు చూపించాలంటే కూడా మేము అక్కడికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం మారంగానే ఫైనల్గా అన్నీ రెడీ అయి ఉన్నటువంటి ఫైల్ మీద మేము సంతకం పెట్టి ఇది మనకు ఒక ప్రైడ్, ఏదైతే తెలంగాణకు ఇటువంటి సెంటర్ మన దగ్గర ఉంటే కేంద్రంలో మనం కేంద్ర రక్షణ కోసం ఒక సెంటర్ ఇక్కడ ఉంది అంటే మనం తెలంగాణ నుంచి గర్వపడాల్సిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు రాకుండా మేము ఆపేస్తామని చెప్పడము నిజంగా చాలా బాధాకరము. ఈరోజు మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. ఇప్పుడు ఏదైతే మురళీ పాండే ఉన్నాడో ఆయనకు కూడా హైకోర్టు నుంచి ఇక్కడ ఏ చెట్లు నరికేది లేదు, మీరేదైతే అప్లికేషన్ పెట్టారో పిటిషన్ పెట్టారో అది అవాస్తవము, అది సత్యదూరం అని చెప్పి ఆయనకు కూడా నోటీసు యొక్క కోర్టు పంపించడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏదైతే ఈరోజు కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పేపర్లో ఇది వేయడం జరిగింది, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. ఈరోజు ఇచ్చిందంతా వాళ్ళే, చేసేదంతా వాళ్ళే. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అయ్యా మీరు చాలా అన్యాయాలు చేశారు, చాలా మోసాలు చేశారు, ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేశారు, ప్రజలకు చాలా నష్టం చేశారు. మీ ప్రభుత్వ కాలంలో కేవలం మీరు మాత్రం పర్సంటేజ్ల కోసం ప్రభుత్వ ల్యాండ్లను ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి పర్సంటేజ్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పరిశ్రమలు కానీ పథకాలు కానీ మీరు తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఈ సెంటర్ కానీ మనకు వచ్చినట్టయితే మనం ఒక దేశ రక్షణ కోసము